100% తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తా ఉంది. దానిలో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఖమ్మం జిల్లా ప్రజలు కూడా మేమేదో వేరున్నట్టు కూర్చుంటే ఖమ్మం జిల్లాను నష్టపోవడం తప్ప వేరే బయట వాళ్ళు నష్టపోరు. ఖమ్మం జిల్లా ప్రజలు కూడా ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉన్నా మీరు కూడా నేను మనవి చేసేది ఏంటంటే మేమేదో సెపరేట్ అనేది కాకుండా మీరు కూడా తెలంగాణ మెయిన్ స్ట్రీమ్ కాబట్టి తెలంగాణ ప్రజలందరితో కలిసి వచ్చి తెలంగాణ ప్రజలుగా మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే మనం అన్ని అనుకునేవి సాధించుకోగలుగుతాం. ఇల్లెందులో సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉంటారు. సింగరేణి బొగ్గు గనులు ప్రారంభమైంది ఇల్లెందుతోనే ప్రారంభమైంది. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ సింగరేణి గెస్ట్ హౌస్లు ఉన్నా వాటి పేరు ఇల్లెందు గెస్ట్ హౌస్ అనే ఉంటది. ఇల్లెందు అనేది సింగరేణి చరిత్రకు పునాది రాయి కాబట్టి బొగ్గుట్ట అనేది మొదలైంది ఇల్లెందు నుంచే కాబట్టి ఇల్లెందుకు ఆ చరిత్ర కూడా ఉందని నేను మనవి చేస్తా ఉన్నా. సింగరేణి కార్మికులకు నేను మనవి చేస్తున్నా, గతంలో ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాలు తీసేసిందో ఆ డిపెండెంట్ ఉద్యోగాల సదుపాయం మళ్ళీ మీకు కల్పిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎవరైతే డిస్మిస్ కార్యకర్తలు ఉన్నారో డిస్మిస్ అయిన కార్మికులు ఉన్నారో వాళ్ళు కొద్దిమందిని తీసుకున్నారు, ఇంకా కొద్దిమందిని తీసుకోవాల్సింది. ఒకటే స్ట్రోక్ తోని వాళ్ళందరూ కూడా తెలంగాణ వచ్చిన ఈ సంతోష సందర్భంలో వాళ్ళకి మళ్ళా ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మీరు ఆనాడు సకల జనుల సమ్మె నేను సమ్మె చేయమని కోరితేనే చేసిండ్రు, నా మాటను గౌరవించి చేసిండ్రు. తప్పకుండా సమ్మె కాలానికి సింగరేణి కార్మికులకు ఆ వేతనం తిరిగి చెల్లించే ఏర్పాటు చేస్తానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తా ఉన్నారు. అదే పద్ధతిలో సింగరేణి కార్మికులకు కూడా ఖచ్చితంగా ఒక స్పెషల్ తెలంగాణ ఇంక్రిమెంట్ ను మీకు ఇప్పించడం జరుగుతుంది. అది ఇప్పిస్తానని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. బయ్యారం గురించి అబ్బయ్య గారు చెప్తా ఉన్నారు. డెఫినెట్ గా అది దొంగలు కొట్టుకపోకుండా మనం కాపాడుకోగలిగినాం. ఖచ్చితంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాన్ని మనం చేసుకుందాం. అదే పద్ధతిలో కొత్త బొగ్గు గనులు కొత్త భూగర్భ బొగ్గు గనులు ప్రారంభించుకుందాం. చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. ఓపెన్ కాస్ట్లు కొన్ని ఉంటాయి కానీ ఖచ్చితంగా ఈ భూగర్భ గనుల వల్ల చాలా మందికి ఉద్యోగ వనరుగా వస్తుంది, అవకాశం వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా బొగ్గు గనులు కూడా కొత్తయి కనీసం 30, 40, 50 వరకు బొగ్గు గనులు కూడా ప్రారంభించుకుందాం. కార్మికుల ఉపాధి పెంచుకుందామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం మనం కలలుగన్న రాష్ట్రం రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలోకి రావాలి. సర్వేలన్నీ కూడా మనకే అనుకూలంగా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఆల్రెడీ మనం 70 సీట్లు దాటిపోయినామని కూడా చెప్తా ఉన్నారు. అందులో మీ ఇల్లందు కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అబ్బయ్య గారిని గెలిపించుకోండి. మహబూబాబాద్ ఎంపీగా సీతారాం నాయక్ గారిని గెలిపించుకోండి. మీకు కావాల్సిన అభివృద్ధి పనులు నేను పర్సనల్ ఇన్ఛార్జ్ తీసుకొని చేసి పెడతానని మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.